నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిన తర్వాత మరి గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు పార్టీ కోసం శ్రమించి పార్టీ కోసం గతంలోని అధికార పార్టీతో అనేక ఇబ్బందులు, దాడులు ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకు పదవుల పందారం అంటే నామినేటెడ్ పదవుల పందారం స్టార్ట్ చేయబోతున్నట్టు తెలిసింది. మరి టీడీపీలో, జనసేనలో, బీజేపీలో కీలకమైన నాయకులు పార్టీల అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో ఈ పార్టీల నాయకులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ నిరంతరం పనిచేసిన ముఖ్య నాయకులందరూ కూడా ఇప్పటికే జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ గారు కొన్ని పేర్లు జాబితా తయారు చేసినట్టు తెలిసింది. మరి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్సనల్ సెక్రటరీ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కీలక నాయకులు ఎవరు, పార్టీ కోసం పనిచేసిన ముఖ్య నాయకులు ఎవరు, ఖచ్చితంగా అలాంటి వారికి నామినేటెడ్ పదవిలో చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కీలకంగా వ్యవహరించాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ పేర్లని పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్సనల్ సెక్రటరీ మంగళగిరిలో జాబితాలో పేర్లు రాసుకుని రెడీగా ఉంచుకుంటున్నారు. మరి ఆ జాబితా అంతా కూడా చంద్రబాబు నాయుడుకి ఇచ్చే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా టీడీపీ నుండి 175 నియోజకవర్గాల్లో పొత్తుల క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో టిక్కెట్లు రాని టీడీపీ అభ్యర్థులు ఎవరైనారో, టీడీపీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నామినేట్ పదవులు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. వీటి మీద నారా లోకేష్ గారు ప్రత్యేక ఫోకస్ పెట్టారని మనకున్న సమాచారం. మరి బీజేపీలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నియోజకవర్గాలు అంటే అక్కడక్కడ అంత రాష్ట్రం అంతా బీజేపీ బలంగా లేదు కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి అనుకూలంగా బీజేపీ కోసం శ్రమించిన నాయకులకి కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరి ఆంధ్రప్రదేశ్లో నుండి బీజేపీ నాయకులు ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వంపై ఒత్తిడి పెంచి రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు పొందేలా రకరకాల ప్రయత్నాలు ఆల్రెడీ మొదలుపెట్టారని మనకున్న సమాచారం. ఏదేమైనా 2-3 రోజుల్లోనే ఏపీలో నామినేటెడ్ పదవుల పందారం స్టార్ట్ కాబోతుందని మనకు వచ్చిన సమాచారం. మరి చాలామందికి ఇప్పటికే పేర్లు తీసుకున్నారు. మరి ఆయా పార్టీలో పనిచేస్తున్న నాయకులు కొన్ని ఈక్వేషన్స్లో టికెట్లు రాని అభ్యర్థులు కూడా మరి ఈసారి పదవులు ఇవ్వాలి, వారికి గుర్తింపు ఇవ్వాలనే దాని మీద 3 పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, డాక్టర్ దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఇప్పటికీ ఈ జాబితాలన్నీ కూడా చంద్రబాబు గారికి ఇవ్వడానికి సిద్ధం చేసినట్టు తెలిసింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లిస్టు వెళ్ళగానే ఆమోద ముద్ర వేయడమే తరువాయి. ఎందుకంటే ఏ నామినేటెడ్ పదవి ఏ నాయకుడికి ఏ పార్టీకి ఇవ్వాలి అనే దాని మీద ఈసారి జనసేన పార్టీకి చాలా అత్యంత ప్రాధాన్యత కూడిన నామినేటెడ్ పదవులు రాబోతున్నట్టు మనకున్న సమాచారం. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కంటే జనసేన పార్టీకి ఈసారి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే జనసేన పార్టీ పొత్తు వల్ల ఇవాళ ఏపీలో గవర్నమెంట్ భారీ మెజార్టీతో రావడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం అధికంగా ఉందని గుర్తించిన చంద్రబాబు గారు జనసేన పార్టీకి అధిక సంఖ్యలో పదవులు ఇవ్వడానికి, కీలకమైన పదవులు ఇవ్వడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారని సమాచారం. ఏదేమైనా 2-3 రోజుల్లోనే నామినేటెడ్ పదవుల పందారం స్టార్ట్ కాబోతుందనేది మనకున్న సమాచారం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావు
ఏలూరు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.